श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ओं श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। ఇక నవంబర్ మాసంలో తులారాశి. ఈ తులారాశి వారికి గనక మనం చూసుకున్నట్టయితే ఈ తులారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి. ఈ నెలలో కొంత శుభము కొంత కష్టము రెండు కూడా కలగవచ్చు. ఆశించిన కార్యక్రమాలు కూడా నెరవేరకపోవడము, దాని గురించి మానసికంగా బాధపడము, ఒక్కొక్క పనికి చాలా కష్టపడి ఆ పనిని సాధించడానికి ప్రయత్నం చేయడము, ఓసారి సఫలమవుతుంది ఓసారి విఫలమవుతుంది, దాని గురించి బాధపడుతూ ఉండడము అని ఉంటుంది. కానీ పట్టుదల మాత్రం వదలకండి. అది సఫలమైనా విఫలమైనా దాన్ని ఆ కార్యక్రమం గురించి నెరవేరుతుంది. పాజిటివ్ ఆలోచన, ఎప్పుడు నెగిటివ్ ఆలోచన అనేటువంటిది ఎప్పుడు కూడా మానవుడు పెట్టుకోవద్దు. రేపు ఉంది అనేటువంటి ఒక ఉద్దేశం. చీకటి ఉంది కదా అని చెప్పి చీకటిలో కూర్చొని చీకటి 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 అంటే చీకటి పోదు. అది పోయే సమయానికే పోతుంది. సూర్యుడు వస్తాడు, వెలుతురు వస్తుంది. అంతేగాని చీకటి చీకటి అని బాధపడుకుంటుకుంటే చీకటి పోదు. అందుకే ఒక దగ్గర అంటాడు ఒక కవి, ఎవరో మన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు అంటారు, చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించుకోవడం చాలా మంచిది అని చెప్పి. కాబట్టి చీకటిని తిట్టుకుంటూ కష్టం వచ్చింది అని చెప్పి కూర్చుంటే పని జరగదు, కష్టం ఇంకా పెరగవచ్చు. కాబట్టి కష్టాన్ని పరిహారం చేసుకోవడానికి శ్రద్ధగా అడుగు ముందుకేసి 10 మంది ఆలోచనలు తీసుకొని ఆ కష్ట నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇదే మానవ ప్రయత్నం. దానికి దైవం అనుకూలిస్తుంది. మన ప్రయత్నాన్ని సఫలీకృతం చేయడానికి ఆస్కారం ఎట్టుంది. దుబారా ఖర్చులు చేస్తుంటారు. అనవసరమైన ఖర్చులు ఎందుకు చేస్తున్నారో మీకే తెలియరు. మీ ఇంట్లో వారు చెప్పొచ్చు, మీకే ఆలోచన రావచ్చు, దుబారా ఖర్చులు చేస్తుంటారు. కాబట్టి అలాంటి దుబారా ఖర్చులు మానుకోవడం చాలా మంచిది. ఇంట్లో తినడానికి అన్ని వస్తువులు ఉంటాయి, వంట కూడా సిద్ధంగానే ఉంటుంది. కానీ మీరు హోటల్ నుంచి క్యారియర్ తీసుకొని వస్తారు. అది దుబారా ఖర్చే కదా. ఏమంటే నాకు తినాలని బుద్ధి పుట్టింది అంటారు. అలాంటి ఖర్చులు మానుకోవడం చాలా మంచిది. దుబారా ఖర్చులు అంటారు వీటినే. చిన్న చిన్న కలహాలు ఏర్పడము, మీరు తప్పు చేయడం వల్ల ఇంట్లో కానీ బయట కానీ చిన్న చిన్న కష్టాలు రావడం అనేటువంటి కలహాలు రావడం జరుగుతుంది. కాబట్టి వాటి గురించి ఎక్కువగా ఆలోచించగా, మీరు ఏ మాట మాట్లాడినా ఆలోచించి ఆ మాట వలకడం వల్ల కష్టాలు అనేటువంటి దూరంగా పోతాయి. లేదా ఎదుటివాడు కొద్దిగా కష్టంగా మాట్లాడినా మౌనంగా ఉంటే సరిపోతుంది. దానివల్ల ఇబ్బందులు ఏర్పడవు. ఇక శక్తులు మించినటువంటి ఒక పనులు పెట్టుకొని మాత్రం బాధపడకండి. 10 రూపాయలలో జరుగుతుంది అనేటువంటి ఒక పని పెట్టుకుంటాను, 10 రూపాయలే కదా అని చెప్పి అనుకొని ఆ పనిని మొదలు పెట్టుకోకండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ 10 రూపాయల పని అనుకున్నటువంటి ఒక కార్యక్రమము రేపొద్దున 1,00,000కు రావచ్చు. దానివల్ల ఆర్థికంగా దెబ్బతింటారు, రుణబాధ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి కొత్త పనులు పెట్టుకోకపోవడమే మంచిది. దానిలో శక్తికి మించిన పనులు పెట్టుకోకపోవడం చాలా ఆనందదాయకం. ఇక ప్రతి ఆలోచనలతో, 10 మంది సలహాలతో, ఆలోచనలతో, ఓపికతో పనులు చేయండి. శ్రద్ధ సబూరి అంటారు దీన్నే. శ్రద్ధ ఉండాలి, ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మానవుడు ఏ కార్యక్రమమైనా కానీ చేసుకోగలుగుతాడు. దానికి మనకు భగవంతుడు సేవ చేస్తాడు. దాంతోపాటు శ్రద్ధ సబూరి పట్టుదల ఈ 3 ఉన్నప్పుడు, దాంతోపాటు మనం కనుక భగవంతుని యొక్క ఆరాధన చేసినట్టయితే, భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆ పని సఫలీకృతమవుతుంది. ఎన్నో చరిత్రలు చూస్తున్నాము. పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని కూడా సఫలీకృతమైనటువంటి వాళ్ళు ఉన్నారు భగవద్ ఆరాధన చేత. ఆ భగవంతుని యొక్క స్తోత్రాలు, మనకు పెద్దలు ఇచ్చినటువంటి ఒక స్తోత్రాలు చదువుకోవడం వల్ల, వాటిలో ఉన్నటువంటి ఒక శక్తి వల్ల
మన కార్యక్రమాలన్నీ కూడా సుఖంగా నెరవేరుతూ ఉంటాయి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటారు. దానివల్ల పెద్దల చేత మిత్రుల చేత తిట్లు పడతారు. కాబట్టి అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. పెద్దలు చెప్పినా వినరు, స్నేహితులు చెప్పినా వినరు. ఆ ప్రయాణం చేస్తానంటారు, తప్పకుండా చెయ్యాలంటారు, చేస్తారు. దానివల్ల ధన నష్టము, పైగా ఆరోగ్య నష్టము, ఈ రెండు కూడా జరుగుతాయి. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దల చేత స్నేహితుల చేత తిట్లు తినడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ధన నష్టము, ధాన్య నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మనోవిచారము, ఎప్పుడు విచారంగానే ఉండడము, యత్నకార్యభంగము, ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ కార్యక్రమము చక్కగా నెరవేరకపోవడము, మానసిక చింతన ఉంటాయి. అంతేకాకుండా చెడు సహవాసం చేయడము, దురలవాట్లకు లోను కావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చెడు స్నేహితులతో ఈ నెలలో కొత్త స్నేహితులతో స్నేహితం చెయ్యకండి, దురలవాట్లకు లోను కాకండి. అది ఒక వ్యసనం. ఆ వ్యసనం వల్ల జీవితం నాశనం అవుతుంది. కాబట్టి దురలవాట్లకు లోను కాకండి. దానివల్ల ధన నష్టము, ఆరోగ్య నష్టము అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా మీరు ఆచితూచి బాగా ఆలోచించి అడుగు ముందుకెయ్యాలి. లేదా ఉన్న పనులు మాత్రమే చేసుకోండి, కొత్త వాటికి మాత్రం ప్రయత్నం చేయకుండా ఉండడం చాలా మంచిది తులారాశి వారికి ఈ నెలలో. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే భార్యాబిడ్డల చేత పోట్లాటలు ఏర్పడము, చిన్న చిన్నగా ఓపిక నశించిపోవడము, ఏ ఓపిక ఉండదు, మాట్లాడమన్నా ఓపిక ఉండదు, తిందామన్నా ఓపిక ఉండదు, ఎప్పుడు ఒక మూడిగా కూర్చోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. యత్నకార్యభంగము, ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం కరెక్ట్గా నెరవేరక మనశ్శాంతి లేకుండా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తారు. ఇంట్లో మంచిగా లేదు, అలా తిరిగి వస్తానని చెప్పి ప్రయాణం చేసి ఎక్కడో వెళ్ళడము, దురలవాట్లకు లోను కావడము, మనస్సు బాగలేక దానివల్ల ఆరోగ్య నష్టం పొందుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే సంతానంతో కలహాలు, మీ కొడుకు భార్యాబిడ్డలతో సంతానంతో కలహాలు ఏర్పడము, మీరు అధికంగా కోపంగా మాట్లాడడం వల్ల విరోధాలు ఏర్పడము జరుగుతూ ఉంది. అనవసరంగా ప్రయాణాలు మానుకోండి, మనశ్శాంతితో సుఖంగా జీవించండి. ఆరోగ్యం పాడు చేసుకొని ఉండడం మంచిది కాదు. కాబట్టి అధికంగా మాట్లాడకుండా ఎక్కువగా మౌనంగా ఉండడము ఈ నెలలో తులారాశి వారికి చాలా మంచిది. కాబట్టి తగు జాగ్రత్తగా ఎక్కువగా మౌనంగా ఉంటూ తగిన దానికి సమాధానమే ఇచ్చుకుంటూ కార్యక్రమాన్ని నడపండి. అధికంగా మాకేదో తెలుసు అని చెప్పి అధికంగా వాగ్వాదాలు చేయకండి తులారాశి వారు ఈ నవంబర్ మాసంలో. ఈ నెలలో ఈ రాశివారు శ్రీ రామరక్షా స్తోత్రము అనేటువంటిది కనుక ప్రతిరోజు చదువుకున్నట్టయితే ఆ శ్రీరాముని యొక్క దయ వల్ల, అనుగ్రహం వల్ల ఈ కష్టాల నుంచి గట్టెక్కి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ప్రతిరోజు రామరక్షా స్తోత్రం ఉదయమే చదువుకొని మీ ప్రయాణాలు సాగించండి. ఆ రాముడు మీ వెనకాల ఉండి నిరంతరం రక్షిస్తూ ఉంటాడు. ఇది శుభం.